హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇవాళ ఫ్రైడే అండి. ఉదయాన్నే లేచి కొంచెం నా పనులన్నీ కానించేసుకొని పూజ అది స్టార్ట్ చేద్దామనేసి ఇలా దొడ్లోకి రాగానే రామచిలుక కనిపించిందండి. ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే. శ్యామల నవరాత్రుల్లో ఒకసారి ఇలాగా ఉదయాన్నే శుక్రవారం కనిపించిందండి. తర్వాత ఇదే అనమాట. మామూలుగా మిగతా రోజుల్లో కనిపిస్తాయి, కానీ శుక్రవారం మనం పూజ చేసుకుందామంటే అమ్మవారు ఇలా ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చినట్లుగా నేను భావిస్తాను. ఇలా పక్షులు కానీ ఏవైనా శుభసూచకమండి ఇలాగ రామచిలుక రావటం అనేది. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ పెట్టాక మీకు కూడా చూయిద్దామనేసి కొంచెం సేపు అయితే ఆ రామచిలుకని అలా నా వీడియోలో బంధించాను. చూశారు కదా, మునగ చెట్టు అండి ఇది. మన దొడ్డి వైపు ఉంటుంది. మన బాల్కనీలో నుంచి మనకు అందుతుంది అనమాట. చేతికి కొమ్మలు ఇవన్నీ. ఈ రామచిలుక ఎంతసేపు అండి, అది అసలు మామూలుగా చిలుక వచ్చి అలికిడి ఏదన్నా మనుషులు పక్షులు ఉంటే ఎగిరిపోతుందండి. కానీ అక్కడ ఎన్ని పక్షులు తిరుగుతున్నా సౌండింగ్స్ ఉన్నా కూడా నేను డోర్ తీసి వేస్తున్నా అలా ఎంత చేసినా చాలాసేపు అక్కడే ఉందండి. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా రామచిలుక అది కూత కిచకిచంటూ కూత పెడుతూ వెనకేమో కోకిల అరుపులు ఎంత ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉందోనండి. అట్లా ప్రకృతిని కాసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే దానికి కేటాయించానండి. 5 మినిట్స్ ఉందండి, నేను మీకు కొంచెం సేపు చూపించాను. నేనైతే 5 మినిట్స్ అలాగే చూస్తూ ఉన్నానండి. ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందోనండి. మన గోదాదేవి మామూలుగా పండగ నిలబెట్టినప్పుడు గోదాదేవిని కొలుస్తాం కదండి మనం ధనుర్మాసంలో. అప్పుడు కూడా ఇలా రామచిలుక కనిపిస్తే మంచిదట. ఆవిడకు కూడా గోదా అమ్మవారికి కూడా ఇలా చేతిలో చిలుక ఉంటుంది కదండి. నాకు అలా అనిపిస్తుంది అనమాట. కానీ అప్పుడు గోదాదేవి అప్పుడు నవరాత్రుల్లో మామూలుగా డైలీ ఉంటాయి కాబట్టి ఆ 1 మంత్ ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి. కానీ ఇలా పర్టికులర్గా ఫ్రైడే ఉదయాన్నే కనిపించడం ఫస్ట్ టైం అండి. చూడండి, అదైతే చిన్నగా పైకి వెళ్తుంది. నేనైతే చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను దాన్ని. చూశారు కదా ఎంత బాగుందో, అసలు ఎంత ముద్దుగా ఉందో. ఇంకోటి ఉంది కానీ అదైతే చెట్టు మీద వచ్చి వాలట్లేదండి. అది ఎక్కడో పైన కొమ్మల్లో సరిగా నాకు షూట్ అవ్వలేదు. ఇలా కొంతసేపు అయితే చూశాక ఇలా ఒక్కసారి పైకి వెళ్ళొద్దాము అనేసి వెళ్తున్నానండి. ఆ పెయింటింగ్ వేసిన ఇల్లు ఉంది చూసారా, అది అదివరకు మేము ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే కిందకి షిఫ్ట్ అయ్యాం. అప్పుడు పై దాకా వేశాను పెయింటింగు అదంతా. ఇప్పుడు ఇంకా హాఫ్ వరకు వేసుకొని హాఫ్ ఏమో వైట్ పెయింట్ వేసుకున్నాము నేను ఉండే దగ్గర బయట. నేను ఎప్పుడైనా సరే ఇల్లు బయట కానీ బాల్కనీలు కానీ ఎప్పుడైనా మొక్కలు పెంచడం ఇష్టము నాకు. ఇలాగా ఇంటిని నీట్గా అందంగా ఉంచుకోవటం కూడా చాలా ఇష్టం అండి. ఈ విధంగా మన టెర్రస్ పై నుంచి ఇవన్నీ ఇలా ప్లాంట్స్ మొత్తం చాలా గ్రీనరీ అయితే ఎంత అందంగా ఉంటుందోనండి. పచ్చ పాన్పు వేసినట్లు. ఈ ఎల్లో వెహికల్ చూసారా, పాములు అది పడుతుందండి. అది పాములు ఏమన్నా ఉన్నాయని మనం కాల్ చేసామంటే నంబర్ ఉంటుంది అనమాట, వాళ్ళు వస్తారనమాట. అది కాలనీలోనే ఉంటుంది మాకు. వచ్చేసి పట్టేసుకొని వెళ్ళి వేరే చోట వదిలిపెడతారు. కానీ చంపరండి, వాటిని పట్టేసుకొని దూరంగా అడవుల్లో వదిలిపెడతారు. ఏవైనా కూడా జీవహింస అవి చేయకూడదు కదా. ఈ చెట్టు చూసారండి, ఇది చాలా అది ఒక కదంబ పూలులాగా వస్తాయండి. కానీ కదంబ పూలు కాదు, ఎంత స్మెల్ వస్తుందోనండి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే. ఇవి వచ్చి నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు అనమాట. మన కింద ఉంటాయి దొడ్లో, ఇటువైపు ఉంటాయి అన్నమాట. ఇదేమో మన బెడ్రూమ్ దగ్గర ఇది వేప చెట్టు అనమాట. బెడ్రూమ్ కానుకొని ఉంటుంది పైన. ఇదంతా కింద మొత్తం మన కింద ఉంటుంది అనమాట. చూడండి ఆకులన్నీ ఎలా రాలిపోయాయో. అందరు ఎటోళ్ళు అటు వెళ్ళారు కదండి సమ్మర్కి. మొత్తం క్లీనింగ్ అది కింద వాళ్ళు ఇంకా చేసుకోలేదు, అందుకే ఇంకా అలా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కొంచెం అన్నీ ఇంట్లో అవి సర్దుకొని మొదలు పెట్టుకుంటారు. అలా ఉండేస్తే పాములు అవి కూడా వస్తాయి కదండి. ఇలా దుబాయ్ ప్లాంట్స్ చూడండి, అవతలుండే మనకి ఇల్లును కూడా కనిపించకుండా అసలు ఎంత నిండుగా కమ్మేసినాయో. ఇవైతే హాఫ్ వరకు చేసి షేప్ చేస్తే బాగుంటాయండి. ఇలాగా ఇవన్నీ అనమాట మా టాటా స్కై డిష్ కనెక్షన్లు అనమాట. అందరివి 6 మెంబర్స్వి పైన. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ అనమాట. మన కిచెన్లోంచి చూస్తే కింద ఇలా ఉంటుంది. అంతా పచ్చిక వచ్చేసిందండి.
కట్ చేసే వాళ్ళు వస్తారు, వచ్చి కట్ చేస్తారు. అది కటింగ్ మిషన్ ఉంటుందండి, ఆయిల్ ఏదో పోసేసుకొని అది సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది అది విటి కట్ చేస్తారు. ఇది చూసారు కదా, వేప చెట్టు మీద కోకిల కూ 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 అని అరుస్తుందండి. చక్కగా ఆ కొమ్మ మీద నుంచి ఇటు కొంచెం అటు తిరుగుతూ ఉందన్నమాట. సరే, దాన్ని కూడా కాసేపు క్లిక్ చేశానండి. ఇలా కొంతసేపు ప్రకృతిలో అట్లా పలకరించేసి ఫ్రెష్గా కిందకి వెళ్ళేసి నేనైతే మిగతా పనులు, పూజ పనులు అవన్నీ స్టార్ట్ చేసుకున్నానండి. వాళ్ళు ఎగవటమే 4 o'clock లేచా, అందుకే పని అంతా అయిపోయిందండి. బ్యాడ్మింటన్ కూడా మిస్ అవ్వలేదు, అది కూడా ఆడేసేసి వచ్చి కొంతసేపు అయితే ఇప్పుడు టైం 6:30 అయిందండి. ఎర్లీగా వచ్చేసాము ఈరోజు. 3 మెంబర్స్మే వెళ్ళామని కొంతసేపు ఆడుకొని వచ్చాం. ఇట్లాగా వచ్చేసరికి కిందకి సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం వచ్చిందండి పళని నుంచి. ఇట్లా తీసుకొని వచ్చారు. కింద ఉంటారు కదా తమిళ్ వాళ్ళు వెళ్ళారు. గుండ్లు కూడా అక్కడే చేయించారట. అక్కడ ఫేమస్ అంటండి, గంధంతో ఆయనకి అభిషేకం చేస్తారంట. ఇది వచ్చేసి ఆయనకు అభిషేకం చేసిన పాలు నెయ్యితో ప్రసాదం. ఇది విభూది, నా చేతిలోది వచ్చి గంధమట. ఇదంతా ఆయనకి పైన శిరస్సు నుంచి పాదాల దాకా చందనంతో అభిషేకించి ఆ మిగిలిన అది తీసిన మిశ్రమాన్ని అందరికీ ఇస్తారంటండి. ఇదైతే షిఫాన్ శారీ అండి. దీని మీద అయితే నెట్ బ్లౌజు. ఇదైతే విడిగా తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను. మా ఫ్రెండే స్టిచ్చింగ్ చేస్తుందండి. నేనైతే నార్మల్ బ్లౌజెస్ మామూలుగా ఇంట్లో వేసుకునే వరకు కుట్టుకుంటాను. నేనే సొంతంగా నేర్చుకున్నానండి. ఒక జాకెట్ అయితే కట్ చేయించేసుకొని దాని ఆది ప్రకారమే మిగతా అన్నీ కుట్టుకుంటాను. మోడల్ జాకెట్లు ఏమన్నా కావాలంటే మాత్రం బయట మా ఫ్రెండ్కి ఇచ్చుకుంటానండి. తనే కుట్టేసి పంపిస్తుంది. మా ఇంట్లో తన ఇంట్లో ఒకే ఆవిడ పనిచేసేది. ఇంకా ఆవిడతోటే మేము ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, ఇచ్చి పంపాలన్నా, అంటే కలెక్ట్ చేసుకునేప్పుడు నేను వెళ్ళి కొంతసేపు మా ఫ్రెండ్తో మాట్లాడుకొని తెచ్చుకుంటా. ఇవ్వాలంటే మాత్రం ఇప్పుడు ఏదన్నా అర్జెంట్ అనుకోండి పంపించేస్తే తను కుట్టి పెడుతుంది, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇలా నా పూజ అయితే శుక్రవారం రోజు స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఇలా శుక్రవారం అయితే కంపల్సరీ శారీ కట్టుకుంటాను. మిగతా రోజులైతే మామూలు చుడీదారే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. గుడికి కానీ, టెంపుల్కి, మా వారితో ఫంక్షన్లకి బయటికి వెళ్ళేప్పుడు కానీ, ఏదైనా చుట్టాల ఫంక్షన్లకి, బయటికి పెళ్ళిళ్ళకి, ఇంట్లో శుక్రవారము ఏదైనా విశేషమైన రోజుల్లో అయితే చీరే కట్టుకుంటానండి. నాకు ఇలా అమ్మవారికి అయితే మీతో మాట్లాడుతూ అన్నీ మన దొడ్లో పూచిన సువర్ణ పుష్పాలు, ఇవన్నీ మనం తెల్ల పూలు తెచ్చుకుంటాం కదా రోజు, వీటి పేరు నాకు తెలియదండి. ఫస్ట్ అపరాజిత అనుకున్నా, తర్వాత చూస్తే అపరాజిత అంటే బులుగు పూలు, శంకు పూలు, వీటిని ఏమంటారో తెలియదు. అంకుల్ని అడిగితే ఏదో కమలం పూలు మొక్కమ్మ అన్నారు. అదేంటో కమలం పూలు అంటే లోటస్ కదా అంకుల్ అంటే, కాదమ్మా ఇది కూడా నిలబడి కాసే కమలం పూలు మొక్కమ్మ అన్నారు. అదేంటి అంకుల్ అంటే, ఇంక నేను అలాగే చెప్పారు, నాకు కూడా అలాగే తెచ్చాను అన్నారు. సరే తెలుసుకుందాంలే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్తారులే ఫ్యూచర్లో అనుకొని ఇంక ఇలా గరికెనైతే ఇలా కట్టి దారంతో పెడుతున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి రిమూవ్ అంటే స్వామి నుంచి రేపు నెక్స్ట్ డేకి కలెక్ట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. విడివిడిగా పెట్టామనుకోండి అవి ఒక్కొక్కటి కలెక్ట్ చేసేలేక టైం పడుతుంది. అందుకే ఇలాగ కట్టేసి ముగ్గురు గణేశుని దగ్గర పెట్టేస్తాను. తర్వాత అయితే ఈ పువ్వులతో నా పూజా మందిరం మొత్తం అలంకరించుకుంటున్నానండి. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. పువ్వులతోటి అందులో స్వామికి అలంకరించడం అంటే మహద్భాగ్యంగా భావిస్తాను. అదేదో పూర్వజన్మలో మనం చేసిన పుణ్యం వలనే ఆ స్వామి మనతో ఇలా చేయించుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే అండి ఇట్లా మామూలుగా అన్నామనుకోండి ఏదైనా, కొంతమంది అంటారు సరేలే పుణ్యం చేయకపోతే అలంకరించుకోడా ఏంటి అది ఇది అని ఏయో అంటారండి కొంతమంది. కానీ నేను అలా ఇంకా వాళ్ళతో వాదించను అనమాట. వాదించే కొంది ఎక్కువ అవుతుంది కదండి. అలా వితండవాదం చేసే వాళ్ళ ముందు ఇంక నేను సైలెంట్గా వచ్చేస్తాను. ఎందుకు ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా
ఏదైనా వినే వాళ్ళకి చెప్పచ్చు, వినని వాళ్ళతోటి కూడా చెప్పచ్చండి. అలా అర్థమయ్యే అర్థం కాని వాళ్ళకి, వినని వాళ్ళతోటి అసలు మాట్లాడలేము, చెప్పలేము. అందుకే మన పని మనం సైలెంట్గా మనకు నచ్చిన మార్గంలో మనం చేసుకోవచ్చు. ఇలా ఆచమనం, గాయత్రి మంత్రం అన్నీ చెప్పుకొని కొంచెం అక్షంతలు దూసి వాసన చూసి వెనక వేసుకొని రోజు నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. ఈ పూజా పద్ధతి మా అమ్మ ఇలాగే చేసుకుంటుంది అనమాట. ఆవిడ్ని ఫస్ట్ నుంచి చూసి చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడుతుందా అన్నట్లుగా ఏంది ఇంతసేపు చేస్తుంది అనిపించేది. తర్వాత ఇంక నాకు ఏంటంటే నేను ఓం శాంతి క్లాసులకి వెళ్ళానండి కొన్ని రోజులు. అక్కడ మనకి శివుడితోటి మనల్ని ప్రేయర్ చేయిస్తారనమాట. పూజలు అలా అంటే వైట్ డ్రెస్ వేసుకొని చెప్తారనమాట వాళ్ళు మేడమ్స్. అన్నీ మంచి మాటలు చెప్తారండి. చాలా రోజులు నాకు అలాగే అప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం తక్కువే చేసుకునేదాన్ని. పూజలు అంటే దండం పెట్టుకోవటం, కొంచెం కడ్డీలు వెలిగించుకోవటం, దీపారాధన కుందులు కూడా రోజు చేంజ్ చేసేదాన్ని కాదు. ఎప్పుడన్నా ఒత్తులు అయితే డైలీ చేంజ్ చేసి కొంచెం ఆయిల్ వేసి సాయంత్రం పూట చేసేదాన్ని, స్నానం చేసి అంతే. తర్వాత ఆ క్లాసుల్లో జాయిన్ అయిన తర్వాత ప్లస్ మా అమ్మ వాళ్ళని చూసి మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య కూడా బాగా చేస్తారండి. ఇలా చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిందే కానీ పుట్టుకతో నాకు కూడా ఈ పూజలు ఇవన్నీ అంత రావండి. ఈ స్తోత్రాలు, లలితాపారాయణ, విష్ణుపారాయణ, కనకదార స్తోత్రము, శ్రీ సూక్తము ఇవన్నీ కూడా నేను అష్టలక్ష్మి స్తోత్రాలు, మహిషాసురమర్దిని స్తోత్రాలు ఇవన్నీ నేను ఒక 4 years నుంచి మా పిల్లలు కొంచెం హాస్టల్ అలా జాయిన్ అయిన తర్వాత ఇంక నేర్చుకొని స్వామికి సేవ చేసుకుంటున్న, స్వామికి పూజించుకుంటే మన బిడ్డల్ని ఆయన రక్షిస్తాడు, చల్లగా చూస్తాడు అన్నట్లుగా ఆయనకి చేసుకుంటే కొంచెం మనకి నిశ్చింతగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. పూజ చేయని రోజైతే నాకేంటో అదోలా ఉంటుందన్నమాట. సండే అయితే కొంచెం లేటుగానే చేసుకుంటానండి. పువ్వులు అవి కూడా మన దొడ్లో ఉన్న వరకే పెట్టుకుంటాను. మిగతా రోజులు మాత్రం బయటికి వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాను. సండే ఒక్కరోజు మాత్రమే కొంచెం మన దొడ్లో ఉన్నవి పెట్టుకొని నాకు నచ్చిన విధంగా చేసుకుంటాను. ఇలా లలితాపారాయణ చేసుకుంటూ మామూలు కామాక్షి ప్రమిద ఉంది కదండి మన దగ్గర, అందులోనే కుంకుమ వేసుకొని లలితాపారాయణ అయితే చదువుకుంటున్నానండి. లలితాపారాయణ మీరు మొత్తం చదివిన తర్వాత ఉత్తర భాగం ఉంటుంది కదండి, లలితాపారాయణ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మాట్లాడకూడదండి. మధ్యలో ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకోవాలి. అప్పుడే డిస్టర్బ్ చేస్తారండి ఎవరైనా కూడా. వాళ్ళు తెలియక చేస్తారు ఫోన్లు కానీ ఆ టైంలోనే వస్తాయి. అందుకే మనం ఫోన్ సౌండ్లు, టీవీ సౌండ్లు ఇవి లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఇలా చేసుకుంటే తరువాత ఏమైనా కాల్స్ వస్తే తర్వాత అటెండ్ అవ్వచ్చు. మధ్యలో మాత్రం లేగకూడదు, ఆపకూడదు. చేసేది ఏదైనా కొంచెం సేపు నిష్టగా నియమంగా చేస్తే మంచిదండి. ఈ లలితాపారాయణ చదివిన తర్వాత మనకి ఉత్తర భాగం ఉంటుంది కదండి, ఉత్తర భాగంలో 5 శ్లోకాలు చదువుకోవాలండి ఫస్ట్. తర్వాత వచ్చి గంగా భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి అనేది 3 సార్లు చదువుకుంటే పరిపూర్ణంగా చదివినట్లు అన్నమాట. ఈ విధంగా అమ్మవారికైతే నా లలితాపారాయణ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకున్నానండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మనందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజ అయితే ఇలాగైతే చేసుకున్నానండి. చక్కగా ఇంకా మంచిగా ఇంకా మీరు కూడా ఏ విధంగా చేయమంటారు, ఏ విధంగా ఏవైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి, అవి తప్పకుండా చేస్తాను. నాకు ఏదో 100లో 0.5% తెలుసండి, ఇంకా తెలుసుకోవాల్సింది 75% ఉంది. ఎందరో పెద్ద వాళ్ళు, ఎందరో మహానుభావులు ఉన్నారు మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన ప్రాంతంలో కానీ. వాళ్ళకి తెలిసిన దాంట్లో మనకి 1/4 భాగం కూడా తెలియదండి. ఎప్పుడు మన జీవితంలో తెలుసుకుంటానే ఉంటామండి. మనం 100 సంవత్సరాల కాలంలో నేర్చుకునేదే ఉంటుంది. మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలి. మనం ఇంకా నేర్చుకోవటానికి చాలా ఉంటుంది అని అనుకొని నేర్చుకోగలిగినప్పుడే మనిషి అనేవాడు మంచిగా ఒక రాయిని షైనింగ్ చేస్తే ఎలా శిల్పం అవుతుందో అలాగే మనం ఎక్కువగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకొని యాక్టివ్గా పార్టిసిపేషన్ అయితే అప్పుడు మనం కూడా షైన్ అవుతామన్నమాట. అలాగే ఉంటే ఎప్పుడు అలాగే ఉంటామండి.
ఏదో కొత్తగా నేర్చుకుంటుంటేనే కొన్ని తెలుసుకోగలుగుతుంటాము. ఈ పూజలు అవి కూడా కొత్తగానే కదండి మనం అన్నీ నేర్చుకుంటుంది. అదివరకు ఊరక దీపారాధన చేసి దండం పెట్టుకునేవాళ్ళు. ఇవేనండి వాళ్ళు తమిళ వాళ్ళు తెచ్చిచ్చిన ప్రసాదాలు, విభూది, అభిషేకం చేసిన ప్రసాదము. ఇదైతే 2 డేసే నిల్వ ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు వేసింది. చూసేసి తినేస్తాము. చాలా బాగుందండి ప్రసాదం అయితే. పళని సుబ్రహ్మణ్య స్వామిది విభూది పెట్టుకున్న, గంధం కూడా పెట్టుకున్నానండి. ఆ భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా మన ఫ్యామిలీ వాళ్ళందరి మీద, మా మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళటానికి కుదరలేదండి మా వారికి ఈ సంవత్సరం. అందుకే ఆయన ఆశీర్వాదంగా ప్రసాదం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్దామని అనుకున్నామండి ఇద్దరం. ఈ ప్రసాదం అయితే స్వీకరించి ఈరోజు మన వీడియోస్ ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెడుతున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.